5G ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం. వేగంగా పరిగెడుతున్న టెక్నాలజీని అందుకోవాలని ప్రయత్నిస్తున్న మనిషిని ఈ 5G మరింత ముందుకు తీసుకువెళ్తుంది. ఇప్పుడు 4Gతో ఒక ఫుల్ మూవీని డౌన్లోడ్ చేయాలంటే 6 నుండి 10 నిమిషాల సమయం పడుతుంది. కానీ అదే 5G పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే 3 నుండి 4 సెకండ్లలో ఒక మూవీ డౌన్లోడ్ అయిపోతుంది. అంటే 5G ఎంత వేగంగా ఉంటుందో అర్థం చేసుకోండి. మిగిలిన వాటితో పోల్చితే 5Gకి చాలా హైప్ క్రియేట్ అయింది. అసలు 5G అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది, 5Gతో భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, చాలామంది భయపడుతున్నట్లు 5G వస్తే ఆరోగ్య సమస్యలు ఉంటాయా, ఇలా 5Gకి సంబంధించి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. 5Gలో ఉన్న G అంటే జనరేషన్ అని అర్థం. సెల్యులర్ టెక్నాలజీలో రాబోతున్న నెక్స్ట్ జనరేషన్. 1979లో జపాన్లో ఫస్ట్ జనరేషన్ అంటే 1G మొదలైంది. దీని ద్వారా కేవలం బేసిక్ వాయిస్ సర్వీస్ అంటే ఫోన్ కాల్స్ మాత్రమే మాట్లాడుకోగలిగే అవకాశం ఉండేది. తర్వాత 1991లో ఫిన్లాండ్లో 2G మొదలైంది. 2Gలో వాయిస్ కాల్స్తో పాటు మెసేజ్లు పంపుకునే అవకాశం వచ్చింది. నెక్స్ట్ 2001లో 3G స్టార్ట్ అయింది. ఫోన్ కాల్స్, మెసేజ్లతో పాటు ఇంటర్నెట్ని ఉపయోగించుకునే అవకాశం కలిగింది. దాదాపుగా మనం అందరం ఈ 3G వచ్చిన కాలం నుండి మొబైల్స్ వాడడం మొదలుపెట్టి ఉంటాం. కాబట్టి దీని గురించి మనకు కొంచెం అవగాహన ఉండే ఉంటుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు వాడుతున్నది 4G. ఈ విధంగా ఒక్కొక్క కొత్త జనరేషన్ వచ్చినప్పుడల్లా ఒక కొత్త ఫీచర్ వచ్చేది. కానీ 4Gలో చెప్పుకోదగ్గ కొత్త ఫీచర్ ఏమీ రాలేదు. కానీ ఒకటే తేడా కనిపించింది, అదే స్పీడ్. 4Gలో మొబైల్ డేటాని మరింత స్పీడ్గా అందించడం మీద దృష్టి పెట్టారు. 3G టైంలో మనం యూట్యూబ్లో ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు బఫరింగ్ అయ్యేది. కానీ ఈ 4G టైంలో దాదాపుగా బఫరింగ్ అనేది లేదు. అలాగే ఈ హై స్పీడ్ ఇంటర్నెట్ వల్ల స్కైప్, జూమ్ వంటి వీడియో కాల్స్, హై అండ్ మొబైల్ గేమ్స్ స్మూత్గా రన్ అవుతున్నాయి. ఇప్పటి వరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు రాబోతున్న టెక్నాలజీ మాత్రం వీటన్నిటికన్నా మించింది, అదే 5G. దీనిలో డౌన్లోడ్ స్పీడ్ 1 Gbps నుండి 10 Gbps వరకు ఉండబోతుంది. అంటే 4G కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ అన్నమాట. సరే, ఇప్పుడు అసలు 5G ఎలా పనిచేస్తుందో చూద్దాం. సాధారణంగా 4Gలో ఉపయోగించే వేవ్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. కాబట్టి ఇవి చాలా ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. అలాగే చెట్లు, గోడలు, బిల్డింగ్లు వంటివి ఈ వేవ్స్ని అడ్డుకోలేవు. అందువల్ల ఒక సిటీ మొత్తానికి ఒక టవర్ ఉన్నా సరిపోయేది. కానీ 5Gలో ఉపయోగించే వేవ్స్ చాలా చిన్నగా ఉంటాయి. అలాగే ఇవి ఎక్కువ దూరం ప్రయాణించలేవు. ఈ వేవ్స్ని బిల్డింగ్లు, చెట్లు వంటివి బ్లాక్ చేస్తాయి. కాబట్టి దీనికి 4G లాగా ఊరు మొత్తానికి ఒక టవర్ ఉంటే సరిపోదు. వీధికి ఒకటి చెప్పున చిన్న చిన్న టవర్లు వంటివి, నోడ్స్ లేదా యాంటీనాలు అమర్చవలసి ఉంటుంది. ఈ విధంగా ఎక్కడికక్కడ ఇలా మినీ బేస్ స్టేషన్లు నిర్మించడం వల్ల మనం ప్రయాణిస్తున్నప్పుడు మనకు దగ్గరలో ఏ స్టేషన్ అయితే అందుబాటులో ఉంటుందో దానికి కనెక్ట్ అవుతూ హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది లభిస్తుంది. అలాగే 5Gలో లేటెన్సీ అంటే ఒక డివైస్ నుండి మరొక డివైస్కి డేటా ట్రాన్స్ఫర్ అయ్యే టైం చాలా తక్కువగా ఉంటుంది. ఈ లేటెన్సీ అనేది 4Gలో 50 నుండి 100 మిల్లీ సెకండ్స్ ఉంటుంది. కానీ అదే 5Gలో 1 మిల్లీ సెకండ్కి తగ్గిపోయింది. 1 మిల్లీ సెకండ్ అంటే ఒక సెకండ్ని 1000 భాగాలు చేస్తే దానిలో ఒక భాగం ఎంత ఉంటుందో అది మిల్లీ సెకండ్. అంటే ఎంత తక్కువ టైంలో డేటా ట్రాన్స్ఫర్ అవుతుందో అర్థం చేసుకోండి. అలాగే 4Gలో ఒక ప్రాంతంలో ఎక్కువ డివైస్లు కనెక్ట్ అయితే నెట్వర్క్ స్లో అయిపోవడం జరుగుతుంది. కానీ 5Gలో అలా కాదు. ఒక చదరపు కిలోమీటర్ ప్రాంతంలో 10 లక్షల డివైస్లు పైనే ఉన్నా కూడా సపోర్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన 1G, 2G, 3G, 4G ఇవన్నీ కూడా కేవలం మొబైల్కి మాత్రమే పరిమితమయ్యాయి. కానీ ఈ 5G కేవలం మన ఫోన్లో ఇంటర్నెట్ స్పీడ్ని పెంచడానికి మాత్రమే అనుకోకండి. ఇది చాలా పనులు చేయబోతుంది. భవిష్యత్తులో రాబోతున్న ఎన్నో టెక్నాలజీలకు ఈ 5Gనే ఆధారం. ఉదాహరణకి IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అంటే మన ఇంట్లో ఉండే ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువు ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఉదాహరణకి మీరు మీ ఇంట్లో లైట్, ఫ్యాన్ ఆఫ్ చేయడం మర్చిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయారు అనుకుందాం. మీరు మీ ఆఫీస్ నుండి కూడా మీ ఇంట్లో ఉన్న లైట్, ఫ్యాన్ని ఆఫ్ చేయవచ్చు. మీరు ఎక్కడ ఉన్నా సరే మీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులను కంట్రోల్ చేయవచ్చు. 5Gతో ఈ టెక్నాలజీ మరింత సాధ్యమవుతుంది. అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లన్నీ కూడా ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఇవన్నీ కూడా అవి వెళ్ళే రూట్లో ఉండే ప్రతి కారుతో కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. ఈ కమ్యూనికేషన్లో ఎటువంటి గ్యాప్ లేకుండా చాలా ఫాస్ట్గా ఉండాలి. ఎందుకంటే ఏమాత్రం ఆలస్యం ఉన్నా, ఇంటర్నెట్ స్లోగా ఉన్నా, కనెక్షన్ డ్రాప్ అయినా యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ 5Gలో చాలా స్పీడ్గా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మెడికల్ రంగానికి సంబంధించిన సర్జరీలు చేసే రోబోట్లు ఈ 5Gతో కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి ఆపరేషన్ చేసే సర్జన్ వేరే ప్రాంతాల్లో ఉన్నప్పటికీ పేషెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళనవసరం లేకుండా సర్జన్ వేరే ప్రాంతం నుండి కూడా రోబోట్ ద్వారా సర్జరీ చేయవచ్చు. దీనివలన మనీ, టైం రెండూ సేవ్ అవుతాయి. ఇలా కేవలం మొబైల్ ఫోన్లకు మాత్రమే కాదు, ఎన్నో కొత్త టెక్నాలజీలు ఈ 5G మీదే ఆధారపడి పనిచేయబోతున్నాయి.
అయితే 5G కోసం ఎదురు చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో దీనిని వ్యతిరేకించే వాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు. ఈ 5G వలన చాలా రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చాలామంది అభిప్రాయం. దీనిలో ఎంతవరకు నిజముందో తెలుసుకోవాలంటే మనకు ఫిజిక్స్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయినటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ గురించి తెలియాలి. దీని గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో దాని గురించి సింపుల్గా తెలుసుకుందాం. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీరు చూస్తున్న దానిని ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటారు. దీనిలో ముందుగా రేడియో వేవ్స్, రేడియో, టీవీ సిగ్నల్స్ అన్నీ కూడా ఈ రేడియో వేవ్స్ ద్వారా ప్రయాణిస్తాయి. నెక్స్ట్ మైక్రోవేవ్స్, మైక్రోవేవ్లో అలాగే మొబైల్ సిగ్నల్స్ అన్నీ ఈ మైక్రోవేవ్స్ రూపంలో ఉంటాయి. తర్వాత ఇన్ఫ్రారెడ్ రేస్, నెక్స్ట్ లైట్ రేస్, ఇదే మన కంటికి కనపడుతున్న లైట్. దాని తర్వాత యూవీ రేస్, ఎక్స్ రేస్, గామా రేస్ ఇలా ఉంటాయి. రేడియో వేవ్స్లో ఒక్కొక్క వేవ్ అంటే తరంగం అనేది 1 కిలోమీటర్ అంతకన్నా ఎక్కువ పొడవు ఉంటాయి. తర్వాత మైక్రో, ఇన్ఫ్రారెడ్, లైట్ ఇలా మరొక వైపుకి వెళ్ళే కొద్దీ వీటి వేవ్ లెంత్ అనేది బాగా తగ్గిపోతుంది. అలాగే వాటికి ఉండే ఫ్రీక్వెన్సీ మరియు ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది. మన కంటికి కనిపించే లైట్కి ఒకవైపు ఉండే యూవీ రేస్, ఎక్స్ రేస్, గామా రేస్ వీటికి విపరీతమైన ఎనర్జీ ఉంటుంది. ఇవి కనుక ఎక్కువసేపు మనిషి శరీరానికి తగిలితే చాలా ప్రమాదం, క్యాన్సర్ వంటి వాటికి దారితీస్తుంది. అలాగే డిఎన్ఏని డ్యామేజ్ చేస్తాయి. అందుకే దీనిని అయోనైజింగ్ రేడియేషన్ అని అంటారు. అదే విజిబుల్ లైట్కి మరొక వైపు ఉండే వేవ్స్కి ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటుంది, అలాగే ఎనర్జీ కూడా తక్కువగా ఉంటుంది. దీనిని నాన్ అయోనైజింగ్ రేడియేషన్ అని అంటారు. అయితే ప్రస్తుతానికి మనం ఉపయోగిస్తున్న 4G కోసం ఈ స్పెక్ట్రంలో, ఈ ప్రాంతంలో రేడియో వేవ్స్కి మైక్రోవేవ్స్కి మధ్యలో ఉన్న ఒక ఫ్రీక్వెన్సీ రేంజ్ని ఉపయోగిస్తున్నారు. అయితే మరింత వేగంగా ఇంటర్నెట్ని అందించడానికి 5G కోసం ఈ స్పెక్ట్రంలో ఎక్కువ ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ ఉండే మిల్లీమీటర్ వేవ్స్ని ఉపయోగించబోతున్నారు. అంటే ఈ వేవ్ సైజ్ మిల్లీమీటర్ నుండి 10 మిల్లీమీటర్ సైజులో ఉంటాయి. అయితే ఇది ప్రమాదకరమైనటువంటి అయోనైజింగ్ రేడియేషన్కి దగ్గరగా వెళ్తుంది. అలాగే మైక్రో ఓవెన్లో ఆహారాన్ని వేడి చేయడానికి ఉపయోగించే మైక్రోవేవ్స్లోనే హై ఫ్రీక్వెన్సీని ఉపయోగిస్తున్నారని, అది మన ఆరోగ్యానికి చాలా ప్రమాదమని కొంతమంది భయపడుతున్నారు. మన ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేకుండా ఉండడానికి ఎంతవరకు ఫ్రీక్వెన్సీని ఉపయోగించవచ్చు అనేది స్టడీ చేయడానికి ICNIRP అనే ఒక సంస్థ ఉంది. అంటే ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ నాన్ అయోనైజింగ్ రేడియేషన్ ప్రొటెక్షన్. ఈ సంస్థకి ఏ కంపెనీతో కానీ, గవర్నమెంట్తో కానీ, దేశంతో కానీ దేనితో సంబంధం ఉండదు. ఈ సంస్థ చాలా సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసిన తర్వాత ఏం చెప్పిందంటే 5Gలో వాడిన ఫ్రీక్వెన్సీ నాన్ అయోనైజింగ్ రేడియేషన్ కేటగిరీలకు వస్తుంది కాబట్టి అది డిఎన్ఏని డ్యామేజ్ చేయడం, సెల్స్ని డిస్ట్రాయ్ చేయడం చేయదు. కానీ ఒక పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువగా ఉండే ఫ్రీక్వెన్సీని వాడితే అది మన బాడీలోకి ఎంటర్ అవ్వడం వల్ల మన బాడీలోని టిష్యూస్ వైబ్రేట్ అయ్యి హీట్ క్రియేట్ అవుతుందని చెప్తుంది. కానీ మరొక వైపు ఈ 5Gలో ఉపయోగించే ఫ్రీక్వెన్సీ వల్ల చర్మం, అలాగే మన కంటిలోని రెటీనా కూడా దెబ్బతినే అవకాశం ఉందని, మనుషులతో పాటు పక్షులు, జంతువులు కూడా హాని ఉందని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది నిరసనలు చేస్తున్నారు. కానీ సైన్స్ కమ్యూనిటీ మాత్రం ఇప్పటి వరకు చేసిన పరిశోధనల ప్రకారం ఎటువంటి హాని లేకుండా 5Gని వాడడానికి ఒక పరిమితమైన రేంజ్ ఉందని, ఆ రేంజ్లో ఫ్రీక్వెన్సీని వాడుకుంటే 5G వల్ల ఎటువంటి హాని ఉండదని చెప్తుంది. ఇంకా చెప్పాలంటే 5G కన్నా కూడా ప్రతిరోజు మన మీద పడుతున్న సూర్యుడి కాంతిలో ఉండే యూవీ రేస్ వల్లనే ఇంకా ఎక్కువ హాని ఉందని చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ 5Gకి పర్మిషన్ ఇచ్చినా మనుషులకు కానీ ఇతర జీవులకి ఎటువంటి హాని తలపెట్టని రేంజ్లో ఫ్రీక్వెన్సీని మాత్రమే ఉపయోగించుకునేలా కంపెనీలను రెగ్యులేట్ చేయాలి. ఏది ఏమైనప్పటికీ వెరిజాన్, AT&T, స్ప్రింట్ అండ్ T-Mobile వంటి కంపెనీలు ఇప్పటికే చాలా దేశాల్లో 5Gని లాంచ్ చేసేసాయి. ఇప్పటికే 35కి పైగా దేశాల్లో 5G మొదలైపోయింది. మన ఇండియాలో కూడా 5Gని లాంచ్ చేయడానికి జియో, ఎయిర్టెల్ వంటి కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఒకవేళ 5G మన దేశంలో కూడా లాంచ్ అయితే మన దేశంలో టెక్నాలజీ డెవలప్ అయ్యి ఎన్నో కంపెనీలు లాభపడతాయి. ఒకవేళ మీరు కూడా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని టెలికాం సెక్టార్కి సంబంధించిన స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దానికన్నా ముందు ఏ కంపెనీలో మంచి గ్రోత్ ఉంటుంది, ఏ కంపెనీ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, గత కొద్ది రోజులుగా ఆ కంపెనీ స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేసింది, ఇలా ఆ కంపెనీకి సంబంధించి అనాలిసిస్ చేసి ఆ తర్వాత వాటిలో ఇన్వెస్ట్ చేయాలి. దానికోసం మీకు టిక్కర్ టేప్ అనే వెబ్సైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చిన వారికి కూడా ఈజీగా అర్థమయ్యేలా ఈ వెబ్సైట్ డిజైన్ చేయబడింది. దీనిలో మన ఇండియాలో ఉన్న ప్రతి కంపెనీకి సంబంధించిన చార్ట్, ఫైనాన్షియల్స్, న్యూస్, ఈవెంట్స్, ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు చెక్ చేయవలసిన కొన్ని పాయింట్స్, ఇలా అన్నీ వివరంగా ఉంటాయి. కాబట్టి మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఒక కంపెనీ గురించి అనాలిసిస్ చేయడానికి ఈ టిక్కర్ టేప్ వెబ్సైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి టిక్కర్ టేప్ వెబ్సైట్ని ఒకసారి చెక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే
ప్రస్తుతం మనకు 4G నడుస్తుంది కదా, ఇంకా 5G అందుబాటులో కూడా రాలేదు. కానీ శాంసంగ్, ఎరిక్సన్, నోకియా వంటి కొన్ని కంపెనీలు అయితే నెక్స్ట్ జనరేషన్ అంటే 6G మీద కూడా పరిశోధనలు మొదలుపెట్టాయి. మరొక వైపు కొన్ని పేద దేశాల్లో అయితే 2G, 3G కూడా ఇంకా ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్న 4G టెక్నాలజీతో చాలామంది ప్రజలు సంతృప్తిగా ఉండడం, అలాగే ప్రతి వీధికి ఒక నోడ్ అంటే యాంటీనాలు బిగించాలి. దీనికి చాలా కాస్ట్ అవుతుంది. అలాగే మన అందరి దగ్గర ఉన్న ఫోన్లు 4G వరకు సపోర్ట్ చేస్తాయి. కాబట్టి 5Gని యూజ్ చేయాలంటే 5G సపోర్ట్ చేసే ఫోన్లకు మారాలి. అలాగే చాలామంది ప్రజల నుండి 5Gకి వ్యతిరేకత. ఈ అన్ని కారణాల వల్ల పూర్తి స్థాయిలో 5G రావడానికి ఇంకా ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంది. బిజినెస్ ఇన్సైడర్ వెబ్సైట్ వాళ్ళ అంచనా ప్రకారం 2022 నాటికి 5G కేవలం ప్రపంచంలో 15% మంది వరకు రీచ్ అవ్వచ్చట. ఏది ఏమైనప్పటికీ మనిషి జాతికి, ప్రకృతికి ఎటువంటి హాని లేకుండా ఎలాంటి టెక్నాలజీ వచ్చినా పర్వాలేదు. కానీ మనకు హాని తలపెట్టేది ఎంత గొప్పది అయినా, దానివల్ల ఎంత ఉపయోగం ఉన్నా అది మనకు అనవసరం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ట్విట్టర్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.